ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను. నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా. అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుంది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22, 23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్ని వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ని తీసుకొని 18 చేశారు. ఇది 14, 15 నుంచి 22, 23 వరకు చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా. అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5 మేజర్ సబ్ ఇండికేటర్స్ చూశారు, ఇండికేటర్స్ని. 9 మైనర్ సబ్ ఇండికేటర్స్ని కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం. అదే మాదిరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం. టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి, మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు. రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్, రెవెన్యూస్, మన ఆదాయం, జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి, రెవెన్యూ డెఫిషిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్, రెవెన్యూ రిసిప్ట్స్, ఎంత ఆదాయం వస్తూ ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది. ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ, అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకుందా లేదా, అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైన ఉన్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన వరకు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేశారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేదంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం,
ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేశారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18 రాష్ట్రాల్లో 17 రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం. ఫిస్కల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 10% కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు. ఇది సినారియో. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 18-19 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది. సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో 84.3%, 60.1% రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి. 18లో ఉంది. అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా 18 84.3% తగ్గిపోయింది. దిస్ సోషల్ సర్వీసెస్లో. ఎకనామిక్ సర్వీసెస్లో 60.1% తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ 2,369 కోట్లు, ఇది 360 కోట్లు. ఎకనామిక్ సర్వీసెస్ 16,691, 6,684, మొత్తం 19,061 పెడితే 7,044. ఇది కూడా ఆ రోజు బడ్జెట్. 14-19 లో బడ్జెట్. 19-24 ఎక్కువ బారోయింగ్స్, ఆదాయం పెరగడం, బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అన్నీ వస్తాయి. దాంట్లో కూడా తగ్గి పెట్టారు. ఇక డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీస్లో అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి. సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి. అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. హెల్త్లో హాస్పిటల్స్ కడతాం, ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం, వెల్ఫేర్లో వచ్చే కొందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం. ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు. నేను ఎంతో పని గిరిజనులు పెట్టాను, ఎస్సీలకు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను పదే చెప్పాను. ఇప్పుడు అదే విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్. ఇది మనం చూసినప్పుడు మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 3.5%. capex was 3.5% of the total expenditure. ఇక్కడ బారోయింగ్స్ 67,985 కోట్లు చేస్తే పెట్టింది 7,244 కోట్లు. 7,244 కోట్లు. ఇక్కడికి వచ్చే కొందికి టోటల్ ఎక్స్పెండిచర్ 2,25,843 కోట్లు పెడితే 7,244. మీరు గుర్తుపెట్టుకోవాల్సి, అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే 50% తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది? ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూట్ ది లార్జెస్ట్ షేర్ అట్ 51% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. ఇందులో committed expenditure increased at an average annual rate of 11.6% in last 5 years. బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. Committed expenditure as a percentage of the revenue receipts
increased from 57.5% in 18-19 Telugudesam, 64.6% in 22-23. ఏం పెరిగింది ఇది? ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. దీనివల్ల ఏమైంది? రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే 57.5% నుంచి 18-19 64.6%. అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్, వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ ఎస్కేప్ కాలేము. కంపల్సరీ శాలరీస్ పే చేయాలి, ఒక నెల 2 నెలలు డిలే అవుతుంది, వడ్డీ పే చేయాలి, జప్తు చేస్తాలో డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్. దానివల్ల ఏమైంది? రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ 17.1 నుంచి 18-19లో 9.8 పడిపోయింది. దగ్గర 7.3% పడిపోయింది. అదే మరి ఇక్కడ వచ్చేకొద్దికి రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్టిపి 7.1% నుంచి 6.4% తగ్గిపోయింది. ఇది ఒక 0.6% 7% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా 17.1 నుంచి 9.8 ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ 16.5, 18-19 నుంచి 22-23 వరకు 16.5% పబ్లిక్ డెట్ పెరిగింది, అప్పులు పెరిగిపోయినాయి. ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ 15% పెరిగింది, సిఏజిఆర్ 10% పెరిగింది. ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ, రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ 18-19, 21-22. ఇక్కడ మీరు చూసినప్పుడు 29.8 నుంచి 29.5 తగ్గించాం. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్దిగా. ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులున్నా ఏదో ఒకటి తగ్గించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ చేయడం తగ్గించుకుంటా వచ్చాం. జిఎస్టిపికి ఇక్కడికి వచ్చి 33% పెరిగింది. అంటే 3.5% డెట్ పెరిగింది జిఎస్టిపిలో. అంటే క్రైసిస్ పోవడానికి ఏమేం దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిందన వచ్చే కొందికి ఇంట్రెస్ట్ పేమెంట్, ఇది రేట్ ఆఫ్, ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్, ఇది ఒకసారి చూసినప్పుడు 13.5% నుంచి 13.4% తగ్గించాను. దాన్ని కూడా 0.1% తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం. ఇక్కడికి వస్తే 16.2%. అంటే దగ్గర 2.8% ఇక్కడ పెరిగింది, అక్కడ 3.5% పెరిగింది. ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం, అప్పులని పెట్టేయడం, పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం 1,00,000 కోట్లు, ఇవన్నీ అవే నేను 7 వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది. అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కు తెలియని పరిస్థితి, వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం, ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందనేది మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబిలిటీ, గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది, కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము. ఇక్కడ చూస్తే 22.7% డ్యూరింగ్ 14-15 నుంచి 18-19 వరకు ఉండేది మనకు. దాన్ని జీరో చేసేసారు 22-23కి వస్తే. ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, reduced revenues, higher taxes, more borrowings, thereby vicious circle. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్
శ్రీలంక అని. దిస్ ఈజ్ ది విషియస్ సర్కిల్. ఒక మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే 22.7 జీరో తీసుకొచ్చేసారు. డెట్ సస్టైనబిలిటీ. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఐడియల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్. ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా, అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది. స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతాం. ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ, లోయర్ ట్యాక్సెస్, లోయర్ బార్నింగ్స్. ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్సీలు వేస్తాం, అప్పుడు తక్కువ బారో చేస్తాం, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్స్ 19-20 2.2 ఉంటే అప్పటికి కూడా వీరంత వరకు పెట్టుకుంటూ వస్తే 1.7కి వచ్చాం. అక్కడి నుంచి తగ్గిపోయి 0.5కి వచ్చేసారు. 0.5 కంటే ఇక్కడ చూస్తే 7,244 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 0.5 జిఎస్టిపిలో. 14-19లో 59.15% ఖర్చు పెడితే బారోడ్లో 100 రూపీస్లో 59.15 ఖర్చు పెడితే 19-24 వచ్చేందుకు 22.54 వాళ్ళు స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డ్రాస్టిక్ రిడక్షన్ ఇది. దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు 59